శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిడిమామిడి పంచాయతీలోని సూరగానపల్లిలో మనం ఇప్పుడున్నాం. సూరగానపల్లిలో ఒక వయోవృద్ధురాలు దాదాపు 90 సంవత్సరాల్లో దాటినటువంటి వయసు ఉన్నటువంటి వృద్ధురాలు చిన్నక్క మనతో పాటు ఉన్నారు. ఆమె ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఈ విశేషాలని మనం ఆమె మాటల్లో అడిగి తెలుసుకుందాం. అవ్వ చెప్పండి, మీరు ఇప్పుడు 90 సంవత్సరాలు దాటాయి, మీకు చూపు బాగా కనిపిస్తుందా? ఆపరేషన్ చేయించింది కనిపిస్తుంది కాళ్ళు చెప్పు. ఏం తింటాను అప్పుడు ఏమి కొరన్నము ఇవన్నీ ఉండేవి కదా, కోట్లు సాములు సద్దలు బియ్యాలు అంతే. పనికి పోతుంటారా మీరు? బాగా అప్పుడు పనులు బాగా చేసింటారు. పని గంపలు మామిడి తోపులు ఉండేగా 3 అప్పుడు మండీలకు దూడలే చంగులు పెట్టేది 10-20 మంది దూడలు అమ్మించుకొస్తానికి సార్. ఈ నీళ్ళు మానలే సరించుకోండి చెప్తారు. ఇప్పుడు ఏం తింటున్నారు మీరు? ఏం తింటామండి సార్? ఇప్పుడున్న అన్నమేనా? ఏం తింటారు? రాగి సంగటి తింటారా? రాగి సంగటి ఇష్టమైతే ఉంటుంది నాకు. 2 నాళ్ళు అన్నమే తినరు అంటే అన్నం తినబుద్ధి అవుతుందా లేదా? ఇక్కడ చూడండి, అన్నం తినబుద్ధి అవుతుందా లేదా? ఇప్పుడు బాగా ఆకలి బాగుందా? ఏం ఆకలి లేదండి సార్. ఏమంటే ఉద్యోగాలు లేవు నాకు, ఈ కాళ్ళే పట్టేసింది. మిగతా ఆరోగ్యం అంతా బాగుంది, చూపు బాగా కనిపిస్తుంది, చెవులు బాగా వినిపిస్తాయి. ఇప్పుడు ఇప్పటికి ఏంది తేడా అసలు? ఎందుకు ఇట్లా మేమంతా మోకాల నొప్పులతో బాధపడుతున్నాం ఇప్పుడు అసలు? ఏమట్లా ఇప్పుడు ఆ ఫుడ్ తినే ఆహారమేనా కారణము? మీరు బాగున్నారు కదా ఇప్పుడు కూడా 90 ఏళ్ళు దాటి. భూమ్యం పట్టుకొని లేదండి సార్, అదే నాకు బాధ. ఎంత రాజ్యం కట్టానికి చూడాలి సార్, అక్కడ పదాము అనుకుంటాను అంతే. నాకు ఇంకా ఉండాలి కదా, మీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ చూడాలి కదా మిమ్మల్ని. మీరు కొడుకు మన వాళ్ళ కంటే నా కొడుకులాగా బతుంటే అదే నాకు. అప్పుడు ఏమేం పండించే వాళ్ళవా మీరు పంటలు అప్పట్లో? పంటలు చెనిక్కాయ, బియ్యము, వడ్లు, రాగలు, అన్ని కందులు, అలకందులు, పెసులు, మంచి నూలు అన్నీ పండుతాయండి సార్. ఓకే. ఇంకా ఇప్పుడు మళ్ళా మీరు పింఛన్ వస్తుంది మీకు? నడుస్తారా? లేచి తిరుగుతారా? 10 అడుగులు వేస్తారా? అట్లా నడుస్తారు? అట్లా మళ్ళీ ఆడతారు. ఇదంతా అలుగుతాంటారా? అదంతా ఒక 6 నెలలు అయింది. గవర్నమెంట్ జరిగిపోయింది ఒకటి, మళ్ళా బట్టి పడతాను ఇచ్చిపోతాయి. మా భర్త అంత ముందు పనులు చేస్తున్నారు చిన్న చిన్నవి చేస్తాను. ఇది చిన్నక్క చెప్తున్న పరిస్థితి. తనకు 90 ఏండ్లు దాటిన తర్వాత కూడా చిన్నగా ఇల్లు అలకడం కానీ లేదా చిన్న పనులు ఇంట్లో ఏమన్నా ఉన్నా కానీ తాను చేస్తున్నానని చెప్పి ఆమె చెప్తోంది. అంటే అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఎంత వ్యత్యాసం ఉందనేది అవ్వను చూస్తే తెలుస్తుంది. అవ్వ ఇప్పటికి కూడా చాలా యాక్టివ్గా, చాలా చూపు బాగా కనిపిస్తుంది, చెవులు బాగా వినిపిస్తాయని చెప్పి చెప్తోంది. ఇప్పుడు 40-50 ఏళ్లకే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా మనం శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈ పరిస్థితుల్లో చిన్నక్క అవ్వను చూస్తే మాత్రం నిజంగా ఒక ఇన్స్పిరేషన్ మనం అందరికి కూడా. కెమెరామెన్ రాజేష్తో ఉద్దండం చంద్రశేఖర్, నిడిమామిడి పంచాయతీ, సూరగానపల్లి.